సో, ఈరోజు వీళ్ళ వీళ్ళని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఒక వ్యక్తి చనిపోయి అన్నింటికన్నా కింది ఆవరణకు వెళ్తున్నానని తెలుసుకుంటే, అప్పుడు అతను కానీ, ఆమె కానీ ఎందుకు వెళ్తారు? నేను చనిపోయాను. నేను కింద ఆవరణకు వెళ్తాను అనేది నాకర్థమైంది. అప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఆ ఆవరణకు వెళ్తానని తెలుసుకుంటే చనిపోయే ముందే నేను కింది తలాలకు వెళ్తాను చనిపోయినప్పుడు అనేది నాకర్థమైనప్పుడు, ఎందుకు వెళ్తారు అని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నారు. ఎవరైనా ఆమె కానీ, ఆయన కానీ. దానికి సమాధానం ఏంటి అనంటే, సదాత్మ తాను ఏ ఆవరణకు వెళ్ళాలో వెళ్ళిపోతుంది. సదాత్మలకు అక్కడ తమ కోసం శాంతి నిరీక్షిస్తుందని తెలుసు. కింది స్థాయిలో ఉన్న ఆత్మ కింది ఆవరణకు వెళ్ళకూడదని నిర్ణయించుకోవచ్చు. ఈ ఆత్మ ప్రేత రూపంలో ఉండిపోవచ్చు. కింది ఆవరణల నుంచి తప్పించుకొనడానికి దయ్యం అని పిలుస్తారు. ఇక్కడ ఈ ఆత్మ ఒకవేళ తప్పించుకోలేని అమ్మో నేను చనిపోతే నేను కింది తలాలకు వెళ్ళిపోతా అని చెప్పేసి తప్పించుకోవాలని చూస్తే ఏమైతుందంట, కింది ఆవరణలకు వెళ్ళకూడదని నిర్ణయించుకోవచ్చు. ఆ ఆత్మ ప్రేత రూపంలో ఉండిపోతుంది. ఇప్పుడు ప్రేతాత్మలు ఇవన్నీ వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళకుండా ఉన్నాయే ప్రేత రూపంలో ఉండిపోవచ్చు. కింది ఆవరణ నుంచి తప్పించుకొనటానికి ఆహ్, అట్లానే ఆ స్థితిలో ఆ ప్రేత రూపంలో ఉంటారు అంటున్నారు. దీన్నే ఏమంటాము? దయ్యము అని పిలుస్తారు. చూడండి అలా ఉండిపోవచ్చు. దయ్యమని పిలుస్తారు చూడండి, అలా ఉండిపోవచ్చు అంటున్నారు. సంకల్ప స్వేచ్ఛ నియమం ప్రేత లోకంలో కూడా ఉంది. ఎవ్వరికైనా వాళ్ళ సొంత సంకల్పం అనేది ఉంది. వాళ్ళు ఎట్లా ఉండాలి? ఉన్నత లోకాలకెళ్ళాలా? లేదా నిమ్న ఆవరణలోకెళ్ళి రియలైజ్ అయ్యి తర్వాత మళ్ళీ ఉన్నత ఆవరణలోకి వెళ్ళే మార్గంలో ప్రయాణం చెయ్యాలా? లేదు నేను అక్కడికి ఎళ్ళను, ఇక్కడ ఉండను అని ప్రేత రూపంలో దయ్యంలాగా పట్టుకొని అట్లాంటి లోకాలలో ఉండాలా అనేది వాళ్ళ స్వేచ్ఛా నియమము. వాళ్ళకుంటుంది కూడా అని చెప్తున్నారు. ఇంకా దానిలో న్యాయమేది అంటున్నా. అంటే సంకల్ప స్వేచ్ఛా నియమం ప్రేత లోకంలో కూడా ఉంది. ఇంకా దానిలో న్యాయమేది అని మీరడగొచ్చు. వాళ్ళకి కూడా అంతా కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండేలాగా ఉంటే ఇదేం న్యాయం అని మీరడగొచ్చు. ఈ వ్యతిరేక ఆత్మలు ఎన్నడూ ఆధ్యాత్మికంగా ఎదగలేవు. కర్మను చెల్లించలేవు. ఇప్పుడు కింది తలాలలోకెళ్తే వాళ్ళు రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కొన్ని రోజుల తర్వాత. దాని తర్వాత మూడో ఆవరణ నుంచి నాలుగో ఆవరణకి వెళ్ళడానికి, ఒకటో ఆవరణలో ఉన్న వాళ్ళు రెండో తలానికి, రెండో నుంచి మూడు అట్లా ఎదుగుదల ఉంటుంది కానీ, ఎవరైతే ఇట్లా దయ్యాల్లాగా, ప్రేతాల్లాగా పట్టుకొని ఉన్న వాళ్ళుంటారో, వాళ్ళకసలు ఎదుగుదల అనేది ఏమీ ఉండదు. వాళ్ళు కర్మలు కూడా ఏమి చెల్లించలేరు. సత్యాన్ని అర్థం చేసుకోవాలిక్కడ. అప్పుడే అది సాధ్యం. దయచేసి అర్థం చేసుకోండి. కొంతకాలానికి తాము చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించి వారు ఆత్మలోకానికి వెళ్తారు. ఇంకా వారెంత ఎక్కువ కాలం ప్రేత రూపంలో ఉంటారో అంత ఎక్కువ వ్యతిరేక కర్మను పోగు చేసుకుంటారు. అందువల్ల ఎప్పుడూ న్యాయం జరగదు. కింది తలాలకెళ్తానని చెప్పేసి వెళ్ళకుండా మధ్యలోనే ఆగిపోయి, వాళ్ళ సంకల్ప స్వేచ్ఛను వాడుకొని ప్రేత రూపంలో దయ్యంలాగా ఉండిపోయిన వాళ్ళకి ఎదుగుదల ఉండదు ఒకటి, వాళ్ళు కర్మను చెల్లించలేరు. ఇంకా వాళ్ళింకా ఆ రూపంలో ఉన్నప్పుడు ఇంకెక్కువ కర్మను మూటగట్టుకోవాల్సొస్తుంది. వాళ్ళ నుంచొచ్చే ఆ వైబ్రేషన్స్ అనేవి నెగెటివ్‌గానే ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ కర్మను వాళ్ళు మూటగట్టుకోవాల్సి సిట్యుయేషన్‌లో వాళ్ళుంటారు అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, మనం చనిపోయినప్పుడు ఈ సమాధానం అంతా దేనికండి? ఒక వ్యక్తి చనిపోయి అన్నింటికన్నా కింది ఆవరణకు వెళ్తానని తెలుసుకున్నప్పుడు, ఇక్కడే ఉండొచ్చు కదా! ఎందుకు వెళ్తారు అని చెప్పి అడిగే ప్రశ్నకి సమాధానం. ఉంటే ఏం జరుగుతుంది అనేది సమాధానం. నెక్స్ట్ ప్రశ్న అండి. మనం చనిపోయినప్పుడు మన ఆత్మీయులు మనను తీసుకెళ్ళడానికి వస్తారా? మనం చనిపోయినప్పుడు మన ఆత్మీయులు మనల్ని తీసుకెళ్ళడానికి వస్తారా అనేది ప్రశ్న. సమాధానం, అనారోగ్యం వచ్చి చనిపోతే చనిపోయిన మీ స్నేహితులు, బంధువులు ఆత్మలోకంలోకి మీకు స్వాగతం పలకడానికి వస్తారు. ఇప్పుడు అనారోగ్యం వచ్చి మంచాలో ఉండి కొన్ని కొన్ని రోజుల తర్వాత చనిపోయినప్పుడు మీ స్నేహితులు, బంధువులు ఆత్మలోకంలో నుంచి మీకు స్వాగతం పలకడానికి వస్తారు. మీకు ప్రాణగండం అంటే చనిపోయే రోజు ఎప్పుడో వారికి తెలుసు. ఇట్లా నేచురల్‌గా వాళ్ళకు
సిక్ అయిపోయి చనిపోయినప్పుడు. మీకు ప్రాణగండం ఎప్పుడో వారికి తెలుసు కనుక మీరు భూలోకాన్ని విడిచిపెడతారని వారికి తెలుసు. అయితే మీరు హఠాత్తుగా చనిపోతే మా విషయ మా విషయంలో జరిగినట్లుగా విస్పి రతుల యాక్సిడెంట్‌లో చనిపోయారు గదా! అట్లా మా విషయంలో జరిగినట్లుగా హఠాత్తుగా చనిపోతే స్వాగతం పలకడానికి ఆత్మలకు కొంచెం ఆలస్యంగా వస్తాయి స్వాగతం పలకడానికి. మీరు సదాత్ములైతే వారు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని సెకన్ల పాటు మీరు ఒంటరిగా ఉంటారంతే. ఒకవేళ మీరు వ్యతిరేక ఆత్మలైతే సదాత్మ వచ్చి ఆహ్వానిస్తుంది అని చెప్పి అనుకోకండి. చివరికి చనిపోయిన మీ ఆత్మీయులు కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి రారు. ఒకవేళ వ్యతిరేక ఆత్మ అయితే. ఏమన్నా పాప పనులు చేసి ఎదుటి వాళ్ళని హింసించి చనిపోతే చివరికి చనిపోయిన మన ఆత్మీయులు కూడా ఆహ్వానించడానికి రారంట. కానీ వ్యతిరేక ఆత్మలొచ్చి మీరెక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకొని వాళ్ళ గుంపులోకి కలుపుకెళ్తారన్నట్టు. వ్యతిరేక ఆత్మలు మాత్రం వచ్చి మీరెక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తారు అని. ఇప్పుడు వాళ్ళక్కడ యాక్సిడెంట్‌లో కూడా యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళు చనిపోవడం అనేది అట్లా డిజైన్ చేసుకున్నారు. కొన్నిసార్లు ఎవరో వచ్చి చంపేస్తారు. అది వాళ్ళట్లా డిజైన్ చేసుకున్నారు కాబట్టి చనిపోయారు. అట్లాంటి సందర్భంలో కూడా కాస్త సమయం పడుతుంది. మీరు సడెన్‌గా చనిపోయారు కాబట్టి. కానీ మేము అయినా వస్తాము అని చెప్పి చెప్తున్నారు. మీరు నెక్స్ట్ ప్రశ్న అండి. మీరు ఆత్మలోకానికి చేరగానే విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళ్లారని చెప్పారు. ఈ ప్రదేశం గురించి మరికొన్ని విషయాలు చెప్పగలరా? ఆత్మలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకొన్ని రోజులు ఆ బెడ్ మీద రిలాక్స్ అయ్యారు. తర్వాత కాస్త సేపు ఫస్టు ఆహ్, అన్నయ్య మేలుకొని బయటకొస్తాడు. తర్వాత రతు కోసం వెయిట్ జేస్తారు. ఇది మనం ముందు చదువుకున్నాం గదా! ఆ విశ్రాంతి మందిరానికి తీసుకొని మిమ్మల్ని వెళ్లారని చెప్పారు. ఆ ప్రదేశం గురించి ఇంకొన్ని విషయాలు చెప్పండి అని వీళ్ళు ప్రశ్నేశారు. సమాధానంగా భూలోకంలో ఒక వ్యక్తి హఠాత్తుగా చనిపోతే ఆ ఆత్మను విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళ్తారు. ఈ ఆత్మలకు గాయాలవుతాయి కనుక వారికి ఉపశమనం కలిగించడానికి స్వస్థత కిరణాలను ప్రసరింపజేస్తారు. ఇవి సూర్యకిరణాల్లాంటివే కానీ ఆత్మలోకంలో మరింత స్వచ్ఛంగా ఉంటాయి. మేము చనిపోయాక అమ్మానాన్నల కోసం చాలా వేదన చెందాము. వారిని సంరక్షించడానికి ఎవరూ లేరు. వాళ్ళెలా బతుకుతారని చింతించాము. అందువల్ల మా ఆందోళనను తగ్గించడానికి మాకు స్వస్థత కిరణాల ప్రసారం అనేది మాకు అవసరము అంటున్నారు. ఇక్కడ ఆత్మకి గాయాలు అంటే మన శరీరం మీద ఉన్నలాంటి గాయాలు కాదు. ఈ మానసికమైన గాయాలే. ఏమంటే ఆందోళన, బాధపడ్డం. అయ్యో! మా వాళ్ళని వదిలేసొచ్చానే, వాళ్ళు ఏడుస్తున్నారే, వాళ్ళు బాధపడుతున్నారే అని చెప్పేసి వాళ్ళు ఆందోళన పడ్డారు కదా! ఆ ఆందోళన తగ్గించాలంటే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అవసరమంట. దానికోసం ఈ ఈ హీలింగ్ రేసెస్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ఇంకా అదే విధంగా గాయపడిన లేదా ఆందోళన పడుతున్న ఆత్మలు ప్రశాంత పరిస్థితికి చేరుకోలేకపోతే ఇంక భూలోకంలో తాము లేమనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఇంకేమంటున్నారు చూడండిక్కడ. అదే విధంగా గాయపడిన లేదా ఆందోళన పడుతున్న ఆత్మలు ప్రశాంత పరిస్థితికి చేరుకోలేకపోతే, ఇంక భూలోకంలో తాము లేమనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. వారిలాగే ఉంటే ఆత్మలోకానికి సంబంధించిన సమాచారాన్ని అర్థం చేసుకోనడం వారికి సాధ్యపడదు. మనకొక స్టోరీ గూడా చెప్పారు గదా! వాళ్ళ అబ్బాయి పేరుని పిలుస్తూ వీళ్ళెవరో వచ్చి నా తల తింటున్నారు అని చెప్పేసి మనం గతంలో గూడా ఫస్ట్ స్టోరీలో చదువుకున్నాం. ఒక ముసలాయన అసలక్కడ ముసలి రూపంలో పెద్దవాళ్ళలాగా, వయసైపోయిన వాళ్ళలాగా ఎవరు ఉండరు. కానీ ఆయన విచారంగా ఒక దగ్గర కూర్చున్నారు. ఆయనను చూసి మీరు కొత్తగా వచ్చారా అండి అని చెప్పేసి వీళ్ళడిగారు. జరిగిందంతా చెప్తే వీళ్ళంతా పిచ్చోళ్ళు అని చెప్పేసి ఆ ముసలాయన వీళ్ళని ఎగతాళి చేశారు అని మనకు మొదట్లో మనం స్టోరీ ఒకటి చెప్పుకున్నాం. అట్లా వాళ్ళు నమ్మరు. వాళ్ళు నమ్మకపోవడం వల్ల ఏం జరుగుతుంది? వీళ్ళు ఆత్మలోకానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకొనడం వారికి సాధ్యపడదు. కొత్త పరిసరాలను అంగీకరించడానికి, గుర్తించడానికి, పని చేసుకోవడానికి వారికి ఇష్టముండదు. అందువల్ల విశ్రాంతి మందిరంలో మీ ఆత్మకు స్వస్థత చేకూర్చి పునఃశక్తిమంతం చేస్తారు. అంటే అక్కడ వాతావరణాన్ని వాళ్ళ మానసికంగా ఉన్న వాళ్ళ బాధల నుంచి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత అక్కడ వాతావరణానికి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి, అక్కడ చేయాల్సిన పనులలో వాళ్ళు నిమగ్నమయ్యేలాగా చేస్తారు అంటున్నారు. విశ్రాంతి మందిరం నుంచి బయటికి వచ్చేసరికి ఆత్మలకు పునరుత్తేజం, ఉ ఉదాత్తమైన ప్రశాంత భావన కలుగుతుంది.
ప్రతి ఆవరణకు దాని విశ్రాంతి మందిరం అనేది ఉంటుంది. ఈ ప్రతి ఆవరణలో ఉంటుందంట. అయితే ఒకటో ఆవరణ నుంచి నాలుగో ఆవరణ, నాలుగవ దశ వరకు విశ్రాంతి మందిరం ఉండదు. ఒకటో ఆవరణ నుంచి నాలుగో ఆవరణలోని నాలుగో దశ వరకు విశ్రాంతి మందిరాలనేవి ఉండవు. అందువల్ల నాలుగో ఆవరణ, ఐదవ దశ నుంచి ఆపై స్థాయిలకు వచ్చే వారినే విశ్రాంతి మందిరానికి తీసుకొని వెళ్తారు. అవసరమైన దానికన్నా ఎక్కువసేపు విశ్రాంతి మందిరంలో ఉండలేరు. అంటే అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళు వెంబడే బయటికొచ్చేస్తారు. ఉండలేరు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న, ఆత్మలోకానికి అలవాటు పడిన తర్వాత ఆత్మలకు ఏమవుతుంది అనేది ప్రశ్న. సమాధానం, ఆత్మలోకానికి అలవాటు పడిన తర్వాత ఆత్మలు కొత్త పరిసరాలను గురించి తెలుసుకోవాలి. ఆత్మలోకానికి అప్పుడే వచ్చిన ఆత్మలకు చాలా ప్రశ్నలుంటాయి. ఇప్పుడు మనము ఒక 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 ప్లేస్, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళినప్పుడు అక్కడంతా అసలు ఆ వాతావరణం ఎట్లా ఉంటుంది, మనకి ఎట్లాంటి భావనలు ఉంటాయి. అట్లానే ఆత్మలోకానికి అప్పుడే వచ్చిన ఆత్మలకు చాలా ప్రశ్నలుంటాయి. ఈ ఆత్మలకు సహాయం చేయటానికి శిక్షణ పొందిన ప్రత్యేక ఆత్మలు కూడా కొన్ని ఉంటాయి. కానీ జ్ఞాన మందిరానికి వెళ్ళి కూడా ఈ ఆత్మలు సమాచారాన్ని పొందవచ్చు. అంటే ఈ జ్ఞాన మందిరం అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు సమాచారం తెలుసుకోవచ్చు. ఎట్లా ఉంటుంది ఇక్కడ, ఏంటి అనేది. లేదు అంటే కొంతమంది గైడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారంట. దీనిలో దైవ నియమాల గురించి, విశ్వ స్వభావాన్ని గురించి, దైవ సృష్టిలోని ప్రతి చిన్న అంశం గురించి జ్ఞానం లభిస్తుంది. వేటి గురించంట అండి? దైవం యొక్క నియమాల గురించి, విశ్వ యొక్క స్వభావాన్ని గురించి, దైవం సృష్టించిన సృష్టిలోని ప్రతి చిన్న అంశం గురించిన జ్ఞానం అనేది ఈ జ్ఞాన మందిరంలో లభిస్తుందంట. అయితే ఆత్మకున్న అవగాహన శక్తిని బట్టి సమాచారం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి కూడా ఒకే విషయము ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. వాళ్ళ ఆత్మస్థితిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అదే విషయం ఒకటే కానీ నాకొకలాగా నేను అర్థం చేసుకుంటాను, మీకొకలాగా మీరు అర్థం చేసుకుంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానమందిరం కూడా అత్యంత ఎక్కడున్నా నేను? ఆత్మలు సమాచారాన్ని పొందవచ్చు. దీనిలో దైవ నియమాల గురించి, విశ్వ స్వభావాన్ని గురించి, దైవ సృష్టిలోని ప్రతి చిన్న అంశం గురించి జ్ఞానం లభిస్తుంది. అయితే ఆత్మకున్న అవగాహన శక్తిని బట్టి సమాచారం తెలుస్తుంది. ఆత్మలోకంలోని ప్రతి ఒక్క సదాత్మకు జ్ఞానమందిర ద్వారాలు తెరిచి ఉంటాయి. సదాత్మలకు మాత్రము ఎప్పుడూ జ్ఞానమందిర ద్వారాలనేవి తెరిచి ఉంటాయంట. నాలుగో ఆవరణ, నాలుగో దశ నుంచి ప్రతి ఆవరణకు విశ్రాంతి మందిరం ఉన్నట్టే జ్ఞానమందిరం కూడా ఉంటుంది. అత్యంత జ్ఞానులైన ఆత్మసత్తల ఆత్మసత్తలు ఈ మందిరాలకు వచ్చి దేవుడి ప్రేమను, విచక్షణను గురించి ఆత్మలోకంలోని ఆత్మలకు చెప్పి స్ఫూర్తినిస్తారు. ఇక మనలాగా లైబ్రరీ అనుకోండి భూమి మీద మనకున్నట్టుగా ఆ జ్ఞాన మందిరము అని చెప్పి చెప్తున్నారు. అయితే ఆహ్, ఆత్మలోక సత్యాలను బాగా అర్థం చేసుకునే శక్తి ఈ మందిరాలలో పుష్కలంగా ఉంటుంది. మీ ఉపచేతనాత్మక మనస్సును మరింతగా తెరవడం ఎలాగో, అంతకు ముందున్న మీ నైపుణ్యాన్ని పెంచుకొనడమే పెంచుకొనడమే సమస్య పరిష్కారాలకు సలహానో, మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని ఎలా అనుసరించాలో మీరు నేర్చుకోవచ్చు. నేను మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తా. మీ ఉపచేతనాత్మక మనస్సును మరింతగా తెరవడం ఎలాగో, అంతకు ముందున్న మీ నైపుణ్యాన్ని పెంచుకొనడం ఎలాగో, సమస్య పరిష్కారాలను, సలహాలను, ఉన్న సమస్యకు, ఆ సమస్యకున్న పరిష్కారం ఏంటి, సలహాలను, అట్లానే మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని ఎలా అనుసరించాలో కూడా మీరక్కడ నేర్చుకుంటారు చక్కగా. ఇక్కడ ఎన్నో చేయవచ్చు. నిజంగానే ఇది గొప్ప జ్ఞాన మందిరం. ఎన్నో ఆత్మలు ఇక్కడకు వచ్చి తమ అనుభవాలను పంచుకుంటాయి. ఇతర గ్రహాలు, వాటి పరిమితులు అంటే డైమెన్షన్స్, ఇతర గ్రహాల యొక్క వాటి డైమెన్షన్స్ గురించి సమాచారాన్ని చెబుతాయి. జ్ఞానమందిరం ఒక్క భూమి గురించే కాదు, ఇక్కడ అదే అంటున్నారు కదా! విశ్వం యొక్క విశ్వానికి సంబంధించిన విషయాలు కూడా అన్నీ తెలుసుకోవచ్చు అని. అట్లానే ఈ ఎంతోమంది ఇతర గ్రహాలు, వాటి పరిమితులను గురించి సమాచారాన్ని కూడా చెబుతాయి. జ్ఞానమందిరం మొదటగా చేసే పని మీ లోపల ఆధ్యాత్మిక జాగృతిని కలిగిస్తుంది.
జ్ఞానమందిరంలో జ్ఞానాన్ని పొందాక భూలోక అభిప్రాయాలు ఎంత ఎంత ఛాందసంగా ఉన్నాయి అని వాళ్ళు అర్థం చేసుకుంటారంట. అంతా విశ్వ నియమాలను తెలుసుకుంటున్నారు. ఇతర గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటున్నారు. అక్కడి డైమెన్షన్స్ తెలుసుకుంటున్నారు. ఇంత జ్ఞానం విశ్వానికి సంబంధించిన జ్ఞానం తెలిసిన తర్వాత విశ్వంలో భూమి ఎంతండి? చిన్న ఆవగింజంత. అప్పుడు ఇంత తెలుసుకున్న తర్వాత ఆత్మలనుకుంటాయంట, భూమి మీద ఎంత ఛాందసంగా ఉన్నాయో వీళ్ళ అభిప్రాయాలు, భూలోకంలో ఉన్న వాళ్ళ అభిప్రాయాలు అని అర్థం చేసుకుంటారంట. జ్ఞానమందిరం పూర్తిగా ఆధ్యాత్మిక సత్యాలున్న గ్రంథాలయం వంటిది. ఆధ్యాత్మిక సత్యాలు ఉన్న గ్రంథాలయం వంటిది. అంటే నావెల్సు, ఏవో పిచ్చి స్టోరీలు ఇట్లాంటివి కాదు. ఆధ్యాత్మిక సత్యాలున్న గ్రంథాలయము అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న అండి. ఆత్మలోకంలో దేవదూతలు ఉంటారా? సమాధానము ఉంటారు. సర్వశక్తిమంతుడైన భగవంతుని సందేశాలను తీసుకొని వచ్చి మార్గదర్శకత్వం, సాయం చేసే సదాత్మలు దేవదూతలు. ఎవరు దేవదూతలు అనంటే ఈ సాయం చేసే సదాత్మలు దేవదూతలు అంటున్నారు. మనకి మార్గం చూపించే, మార్గదర్శకత్వం చూపించే వాళ్ళు సాయం చేసే సదాత్మలే దేవదూతలు. కొన్నిసార్లు వారు మానవ రూపంలో వస్తారు. మరికొన్నిసార్లు అదృశ్యంగా ఉంటారు. 5వ ఆవరణ 7వ దశ ఆ పైనే చూడండి, కొన్నిసార్లు వాళ్ళు మానవ రూపంలో వస్తారంట, కొన్నిసార్లు అదృశ్యంగా కూడా ఉంటారంట. ఇంకా 5వ ఆవరణ 7వ దశ ఆ పైన దేవదూతలు ఉంటారు. 5వ ఆవరణలోని 7వ దశ నుంచి స్టార్ట్ అవుతుందంట దేవదూతలు ఉండడం. 7వ ఆవరణ 5వ దశ ఆ పైనుంచి అత్యవసరమైనప్పుడు దేవదూతలు దైవిక అత్యున్నత సదాత్మ అనుమతితో ఏ రూపంలోనైనా భూలోకానికి రాగలరు. ఎక్కడి నుంచంట అండి? 7వ ఆవరణలోని 5వ దశ నుంచి, అక్కడి నుంచి ఆ పై దశ అంతా అత్యవసరమైన దేవదూతలు దైవిక అత్యున్నత సదాత్మ అనుమతితో ఏ రూపంలోనైనా భూలోకానికి వస్తారంట. దేవదూతలకు మహిమలు చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. 5వ ఆవరణ 6వ ఆవరణలోని ఆత్మలు ఆత్మలోకం నుంచి మాత్రమే భూలోకంలోని ఆత్మలకు సాయం చేయగలరు. అంటే వాళ్ళు కిందికి రాలేరు, అక్కడి నుంచి మాత్రమే సాయం చేయగలరు. కానీ వీళ్ళు మాత్రము వాళ్ళు రూపాలు తీసుకొని కూడా భూమి మీదకి సశరీరంగా కూడా రావచ్చు అని వస్తారు అని చెప్తున్నారు. అది ఇంకా ఈ 5వ ఆవరణ 6వ ఆవరణలో ఉన్న ఆత్మలు భూలోకానికి రావంట. కాకపోతే అక్కడి నుంచే గైడ్ చేస్తాయి మనకు అంటున్నారు. ఇంకా దేవదూతలకు రెక్కలుండవు. వస్త్రాలు ధరిస్తారు. వారు వేగంగా ఎగురుతున్నప్పుడు ఈ వస్త్రాలు రెక్కల్లా అనిపిస్తాయి. కొన్ని సమయాల్లో దేవదూతలు రెక్కలున్న వివిధ రూపాలు, ఆకారాలలో కనిపిస్తాయి. ఎందుకంటే వారిని మీరలా భావిస్తారు కాబట్టి. మళ్ళీ ఇక్కడ అదే కదండీ మన సంకల్ప స్వేచ్ఛ. మనం ఎట్లా భావిస్తామో అట్లానే కనిపిస్తుంది అని చెప్తున్నారు. కనుక భావిస్తారు కనుక. ఎందుకంటే మీ యొక్క భావన అట్లా ఉంటుంది కాబట్టి మీకు అట్లా రెక్కలున్నట్టుగా కనిపిస్తుంది అంటున్నారు. ప్రతీకాత్మకంగా దేవదూతలను సూచించడానికి రెక్కలు ఉపయోగిస్తారు. దేవదూతలు తమను కాపాడుతుంటారని తెలిసేలా ఇవి చేస్తాయి. భూలోకంలో ఉండే దేవదూతలంటే ఎవరండి? మనకు గైడ్స్ చేసే వాళ్ళు ఉంటారన్నాం కదా! ప్రతి ఆత్మకి ఇద్దరు ఉంటారని, వాళ్ళే దేవదూతలంటే. భూలోకంలో ఉండే కొన్ని ఆత్మలు దేవదూతలను చూశారు. ప్రతి ఆత్మకు వ్యక్తి అవసరాలను బట్టి వస్త్రాన్ని ఇస్తారు. ఇక్కడ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తా. ప్రతీకాత్మకంగా దేవదూతలను సూచించడానికి రెక్కలను ఉపయోగిస్తారు. దేవదూతలను వాళ్ళను గుర్తించడానికి రెక్కలను అట్లా ఉపయోగిస్తారు అంటున్నారు. దేవదూతలు తమను కాపాడుకుంటారని తెలిసేలా ఇవి చేస్తాయి. భూలోకంలో ఉండే కొన్ని ఆత్మలు దేవదూతలను చూశారు. ప్రతి ఆత్మకు వ్యక్తి అవసరాలను బట్టి వస్త్రాన్ని ఇస్తారు. ఈ వస్త్రాలకు శక్తిని గ్రహించే శక్తి అత్యధికంగా ఉంటుంది. ఉన్నత ఆవరణలలో ఉండే ఆత్మలు ధరించే వస్త్రాలకు ఎక్కువ శక్తిని గ్రహించి నిలుపుకునే శక్తి ఉంటుంది. వాళ్ళు ధరించే వస్త్రాలకు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ధరించే వస్త్రాలు ఉంటాయి అని చెప్తున్నారు. అయితే ఉన్నత లోకంలో ఉండే ఆత్మలు ధరించే వస్త్రాలకు ఇంకా ఎక్కువ శక్తిని గ్రహిస్తుందంట. వాళ్ళు ఆ శక్తిని గ్రహించి నిలుపుకునే శక్తి ఉంటుంది. కింది స్థాయిల్లోని వారు ధరించే వస్త్రాలకు ఈ శక్తి ఉండదు.
ఎంత పైకి వెళితే అంత మెరుగైన స్పందనలు, అంత కాంతివంతమైన వస్త్రాలు ఉంటాయి. ఇంకా అదే విధంగా వస్త్రాలు శక్తిని ఎక్కువగా గ్రహించి, ఎక్కువ సానుకూల శక్తిని నిల్వ చేసుకుంటాయి. అంతేకాకుండా ఆత్మలోక సదాత్మలు కింది ఆవరణలకు వెళ్ళినప్పుడు భిన్నమైన వస్త్రాలు అవసరమవుతాయి. వాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు కింది ఆవరణలకు వెళ్ళినప్పుడు మాత్రము ఆ స్థితిని బట్టి, ఆ ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళు ధరించే వస్త్రాలనేవి ఉంటాయి అంటున్నారు. ఇంకా వీటిని భిన్నమైన పదార్థంతో తయారు చేస్తారు కూడా. ఏమంటున్నారు? భిన్నమైన వస్త్రాలు అవసరమైతాయి. ఈ వస్త్రాలు శక్తిని గ్రహించవు. అక్కడ వ్యతిరేక శక్తులుంటాయి గదా! కింది ఆవరణలకెళ్ళినప్పుడు. కాబట్టి ఆ వస్త్రాలు శక్తిని గ్రహించకుండా ఉండే వస్త్రాలు ధరిస్తారంట. ఇంకా పరావర్తనం చేస్తాయి. వీటిని భిన్నమైన పదార్థంతో తయారు చేస్తారు. ఆత్మ ఎంత కింది ఆవరణను సందర్శించాలనుకుంటే, వస్త్రానికి అంత ఎక్కువ పరావర్తన శక్తి అనేది ఉండాలి. వ్యతిరేక శక్తిని పరావర్తనం చేస్తూ సదాత్మల స్పందనలు మారకుండా ఈ వస్త్రాలు చూస్తాయి. ఈ వస్త్రాలు భిన్నమైన రంగుల్లో ఉంటాయి. ఈ రంగులలో కొన్ని రంగులు అసలు భూలోకంలో ఉండవు అంటున్నారు. ఇంకా నెక్స్ట్ దేవదూతలు, ఆత్మదర్శులు, ఆ ఆత్మ మార్గదర్శకులు భిన్నమైన వారా? దేవదూతలు మనకు ఆత్మ మార్గదర్శకులు అనేవాళ్ళు ఇద్దరు వేరు వేరా? భిన్నమైన వారా? అని చెప్పేసి ప్రశ్న. సమాధానము అవును. వాళ్ళిద్దరూ వేర్వేరు. భూలోకంలో ఉండే ప్రతి ఆత్మకు ఆత్మలోకంలో ఒక సంరక్షకుడుంటాడు. ఆత్మలోకంలో ఒక సంరక్షకుడుంటారు. భూలోకంలోని ఆత్మను ఆత్మలోకంలోని సంరక్షక ఆత్మ కాపాడుతూ ఉంటుంది. ఈ సంరక్షకుడిని ఆత్మ మార్గదర్శి అంటారు. మీకు సన్మార్గానికి దారి చూపడం అతడు కానీ, ఆమె కానీ అంటే అందులో కూడా ఆమె, అతడు వాళ్ళ బాధ్యత. వీళ్ళు ఆత్మ అయినప్పటికీ కూడా మరి అతడు, ఆమె అంటున్నారు. వాళ్ళ బాధ్యత అంటున్నారు. భూలోకంలో మీరు పుట్టగానే ఆత్మలోకంలో ఉండే ఒక ఆత్మకు జననం నుంచి మరణం దాకా మీకు ఆత్మ మార్గదర్శిగా ఉండే బాధ్యతను అప్పగిస్తారు. ఇక్కడ చూడండి, ఆత్మలోకంలోని సంరక్షక ఆత్మ ఎప్పుడూ కింద ఉన్న వీళ్ళని కాపాడుతూ ఉంటుందంట. ఈ సంరక్షకుడిని ఆత్మ మార్గదర్శి అంటారు. మీకు సన్మార్గానికి దారి చూపడానికి అతడు కానీ, ఆమెది కానీ బాధ్యత. వాళ్ళ పని ఏంటి అంటే మననెప్పుడూ సరైన మార్గంలో మనల్ని గైడ్ చేయడమే వాళ్ళక్కడ ఉన్నదే అందుకు అని చెప్తున్నారు. భూలోకంలో మీరు పుట్టగానే ఆత్మలోకంలో ఉండే ఒక ఆత్మకు జననం నుంచి మరణం దాకా మీకు ఆత్మ మార్గదర్శిగా ఉండే బాధ్యతను అప్పగిస్తారు. ఆ ఆవరణలోని ఉన్నత సదాత్మ ఈ పని చేస్తారు. చూడండి. ఆ ఆవరణలో ఉన్న ఉన్నత సదాత్మ ఒకరిని అసైన్ చేసి పెడుతుంది మన కోసము. మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు వాళ్ళు మనల్ని గైడ్ చేస్తూ ఉండడమే వాళ్ళ పనంట. మీ ఆత్మ మీ ఆత్మ మార్గదర్శి ఎవరో మీకు ఎన్నటికీ తెలీదు. మీ ఆత్మ మార్గదర్శి మీతో జీవితమంతా ఉంటారు. అయితే మీరు తప్పుదారి పట్టినప్పుడు మీ ఆత్మ మార్గదర్శికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ మీ అంతరంగ మనసు ద్వారానే మనుషులకు లభిస్తాయి. ఈ ఈ మన ఇన్నర్ క్లోజ్ అయిందంటే ఇంకా ఎవ్వరూ ఏం చేయలేరని ఈ బుక్‌లో మొదటి నుంచి చెప్తున్నారు. ట్విన్ సోల్స్ గానీ, మార్గదర్శకులు కానీ, ఉన్నత సదాత్మలు కానీ ఎవ్వరైనా కూడా మన అంతరంగం ఓపెన్ అయి ఉన్నప్పుడే వీళ్ళ గైడెన్స్ మనకుంటుంది. అదే ఇక్కడ అంటున్నారు. ఉపచేతనాత్మక మనసు మూసుకుపోయినప్పుడు ఎవ్వరూ మీకేం చెయ్యలేరు. ఇంకా ఆత్మలోకంతో మీకుండే ఆ ప్రధానమైన లింక్ అనేది క్లోజ్ అవుతుంది అని చెప్తున్నారు. మీరు తప్పుదారి పట్టినప్పుడు మీ ఆత్మ మార్గదర్శికి సాధ్యం అనేది ఇంక కాదు, ఏం చెయ్యలేదు అంటున్నారు. ఆత్మ మార్గదర్శి మిమ్మల్ని ప్రభావితం చేయటానికి మీ భౌతిక మనస్సు ద్వారా చాలా కష్టపడాల్సి ఉంటుంది. దానికి లాజిక్‌లు గావాలి గదా! భౌతిక మనస్సుకి. కాబట్టి అయినా ఇంకా ఇది క్లోజ్ అయింది కాబట్టి, సబ్‌కాన్షియస్ మైండ్ క్లోజ్ అయింది కాబట్టి, ఇంకా భౌతికమైన మనస్సుతోటి అది మెసేజెస్ పంపియడానికి ప్రయత్నం చేస్తుంటే, మనము అది ఎంతో కష్టము. మామూలుగా అంతరంగం ఇచ్చిన మెసేజెస్‌ని మనం తీసుకోవడానికే మనం పెడచెవిన పెడతా ఉంటాం. ఇంకా ఈ లాజికల్ మైండ్ ఏం చేస్తుంది? అట్లెట్లవుతుంది? ఇట్లెట్లవుతుంది? అని ఆలోచిస్తుంది. అందుకనే వాళ్ళెంతో కష్టపడుతూ ఉంటారంట ఈ భౌతికమైన మనస్సు ద్వారా మనకు మెసేజెస్ పంపడానికి. ప్రతి ఒక్క భౌతిక సంకేతం ద్వారా కానీ, భూలోకంలో ఉన్న వ్యక్తి ఒకరు మీకు సరైన మార్గం చూపడం ద్వారా కానీ, మేల్కొల్పే పిలుపు ద్వారా కానీ కావచ్చు. ఇంకేం చేస్తారంట?
ఒక భౌతిక సంకేతం ద్వారా కానీ వాళ్ళు మనకు మెసేజెస్ ఇస్తారు. లేకపోతే మన భూలోకంలోనే ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఏదో ఒకటి చెప్తారు. మీరిది చెయ్యండి, మీకిది మంచిది అని చెప్తారు. అట్లా అది చెప్పేదెవరు? వ్యక్తి వచ్చాడు. వ్యక్తి మాట్లాడుతున్నాడంటే వ్యక్తిని చూడొద్దు. వ్యక్తి ద్వారా మనకు మెసేజెస్ వస్తున్నాయి. మన మన గైడ్ చేసే సోల్స్ ఆ వ్యక్తి ద్వారా మనకు మెసేజెస్‌ని పంపిస్తున్నారు అని చెప్పి మనం తీసుకోవాలి. అదే చెప్తున్నారు. భూలోకంలో ఉన్న వ్యక్తి ఒకరు మీకు లేదా భూలోకంలో ఉన్న ఒక వ్యక్తి అయినా మీకు సరైన మార్గం చూపడం ద్వారా కానీ, మేల్కొలిపే పిలుపు ద్వారా కానీ వాళ్ళు సంకేతాలు మీకిస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మీరు అప్పటికీ మారకపోతే మీ ఆత్మ మార్గదర్శి ఏమీ చేయలేరు. అందువల్ల వ్యతిరేక ప్రభావాల నుంచి ప్రతి మనిషికి దేవుడు రెట్టింపు రక్షణను ఇస్తాడు. మొదటిది శక్తివంతమైన మీ అంతరంగ మనస్సు. రెండవది మీ ఆత్మ మార్గదర్శి. రెండిస్తాడు. మీ అంతరంగం ఉంది. రెండవది మీ ఆత్మ మార్గదర్శి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. ఇంకా మిమ్మల్ని పర్యవేక్షిస్తూ, మార్గదర్శనం చేస్తూ, రక్షిస్తూ ఉండటం, భూలోకంలో మీ ధ్యేయం పూర్తి కావటానికి మీ జీవితాంతం తోడ్పడటం ఆత్మ మార్గదర్శి బాధ్యత. చూడండిక్కడ మనల్ని పర్యవేక్షిస్తూ, మనకి మార్గదర్శనం చేస్తూ, మనల్ని రక్షిస్తూ, భూలోకంలో మీ ధ్యేయం పూర్తి కావడానికి మీ జీవితాంతం తోడ్పడటం అనేది ఆ ఆత్మ మార్గదర్శి యొక్క బాధ్యత. ఏమనుకుంటాం మనం కష్టాలొచ్చినప్పుడు? ఎవ్వరు నాకు లేరు. ఎవ్వరూ తోడు లేరు. నేను ఒంటరిదాన్నయిపోయాను. నన్నెవ్వరూ పట్టించుకోరు. నా బాధెవ్వరూ వినరు. ఇవి మనం అనుకుంటూ ఏడ్చేది. కానీ చూడండి వాళ్ళు పడే కష్టాలు మనం వినిపించుకోకపోతే. మీకు సలహా అవసరమైనప్పుడు హృదయపూర్వకంగా దేవుడిని ప్రార్థించి సాయం కోరాలి. మీకు అవసరమైన మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఆత్మ మార్గదర్శి చేయగలిగిందంతా చేస్తారు. వారు భూలోకంలోని ఆత్మలకు మార్గదర్శకంగా ఉండే ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. వాళ్ళు దానికోసము ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉంటారంట. ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. ఆత్మలోకంలో వారి ప్రధానమైన పని ఇదే. ఈ ప్రక్రియలో భాగంగా వారు నేర్చుకొని పరిణితిని సాధిస్తూ ఉంటారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతర వివేకవంతులైన ఆత్మలను సంప్రదించి సలహా తీసుకుంటారు. ఎంత చెప్పినా మెసేజెస్ తీసుకోవట్లేదు, తప్పుదారిన వెళ్తున్నారు. ఇక్కడ సైలెంట్‌గా ఉండమని మెసేజెస్ ఇస్తున్నా కానీ ఉండట్లేదు. కాబట్టి ఏం చెయ్యాలి అని వాళ్ళకి క్లిష్టమైన పరిస్థితొచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకన్నా వివేకవంతులైన ఆత్మలను సంప్రదించి సలహా తీసుకుంటారంట. ఇంకా ఏ రూపంలో వీళ్ళని మార్చడానికి నేను ప్రయత్నించాలి అని చెప్పి. చాలామంది భూలోకంలో ఒంటరిగా ఉన్నామనుకుని బాధలు పడుతూ ఉంటారు. అందుకని ఈ సమాచారాన్ని మీకిస్తున్నాం. సలహా కోసం ఎవ్వరిని అడగాలో తెలియడం లేదని వారు బాధపడతారు. కానీ మీ అంతరంగ మనస్సుని పెంపొందించుకుంటే దేవుడిని ప్రార్థించి ఆత్మ మార్గదర్శిని సాయం కోరవచ్చు. ఈ మార్గదర్శకత్వం మీకెలా లభిస్తుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు. మరీ ముఖ్యంగా మీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలిగితే మీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలిగే శక్తి మీకు లభిస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న. భూలోకంలోని ఆత్మలకు ఆత్మలోకంలోని కవల ఆత్మ మార్గదర్శిగా ఉండగలదా? ఆత్మకి మార్గదర్శి ఒకరుంటారంటున్నారు కదా! అయితే ప్రశ్నేంటి అనంటే, మనము కవల ఆత్మ అని మాట్లాడుకున్నాం గదా! ట్విన్ సోల్స్ అని చెప్పేసి. భూలోకంలోని ఉన్న ఆత్మకు, ఆత్మలోకంలోని కవల ఆత్మ మార్గదర్శిగా ఉండగలదా అని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నారు. సమాధానం ఉండగలదు. కానీ చాలా అరుదైన కేసులలో మాత్రమే అని చెప్తున్నారు. ఆన్సర్ అంతే అండి. ఉండగలదు. కానీ చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఆన్సరు. నెక్స్ట్ క్వెషను. కవల ఆత్మ అంటే ఏమిటి? ఇది సామూహ సామూహిక ఆత్మ లాంటిదేనా అని ప్రశ్న. ట్విన్ సోల్స్ అంటే ఏంటి? కవల ఆత్మ అంటే ఏంటిది? ఇది గ్రూప్ సోలా? అంటే సామూహికమైన ఆత్మ లాంటిదేనా ఈ కవల ఆత్మ అంటే? అనేది ప్రశ్న. సమాధానము ఈ విశ్వంలోని ప్రతి ఆత్మ నిజానికి ఒక ఆత్మలో సగం మాత్రమే. ఒక ఆత్మ విశ్వంలోని అంటే మూడో విశ్వంలోని అని చెప్తున్నారు. మన భూమి అని చెప్తున్నారు. అయితే ఒక ఆత్మ నాలుగో ఆవరణ, ఐదవ దశలో తన ప్రయాణం మొదలుపెట్టగానే ఇది 2గా విడిపోతుంది. ఒక ఆత్మ తన నాలుగో ఆవరణలోని ఐదవ దశలో తన ప్రయాణం మొదలుపెట్టగానే ఇది 2గా విడిపోతుందంట. అంటే ఆత్మ ఒకటే.
అది ఎప్పుడైతే నాలుగో ఆవరణకు రీచ్ అయ్యి ఐదో దశకు చేరిందో అప్పుడు అదే ఆత్మ రెండుగా విడిపోతుందంట. రెండుగా విడిపోతుంది. ఒకటేమో పురుష ఆత్మ, ఒకటి స్త్రీ ఆత్మ. అసలైన ఈ ఆడ మగ ఆత్మలు ఏడవ ఆవరణ తొమ్మిదవ దశలో మళ్ళీ కలుసుకుంటాయి. కలుసుకొని సంపూర్ణ ఆత్మగా రూపొందుతుంది. ఇక్కడ పురుష పురుషతత్వం స్త్రీతత్వ ఆత్మలుగా విడిపడి అది ఆడ మగ ఆత్మలుగా ఇక్కడ నాలుగో ఆవరణలోని ఐదో దశలో రెండుగా స్ప్లిట్ అవుతుందంట. తిరిగి మళ్ళీ ఎక్కడ ఏకమవుతాయి అనంటే ఏడో ఆవరణలోని తొమ్మిదవ దశలోకి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఒకటిగా ఏకమవుతాయంట. అప్పుడు అది సంపూర్ణ ఆత్మగా రూపొందుతాయి. ఈ ఆత్మలను కవల ఆత్మలు అంటారు. అంటే చూడండి, ఒకటే ఆత్మ కాబట్టి అంత వెంపర్లాడుతూ ఉంటాయి, ఎన్ని యుగాలైనా వెయిట్ చేస్తూ ఉంటుంది అని మనము ఆ కవల ఆత్మల చెప్పినప్పుడు మనం చదువుకున్నాము. ఎందుకంటే రెండు ఒకటే, వేరు కాదు. అందుకనే ఏం చెప్తున్నారు, ఈ ఆత్మలు మళ్ళీ ఏకమవుతాయి. ఇది ఎన్నో జీవిత కాలాల తర్వాత రెండు ఆత్మలు విడిగా భూలోకంలో తమ శిక్షణను పూర్తి చేసిన తర్వాత కొన్నిసార్లు మగవారిగా మరికొన్నిసార్లు ఆడవారిగా పుట్టి తమ కర్మను చెల్లించిన తర్వాత జరుగుతుంది అంటున్నారు. ఒక్కసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తా. ఏడవ ఆవరణ తొమ్మిదవ దశలో మళ్ళీ కలుసుకొని సంపూర్ణ ఆత్మగా ఈ ఆత్మ రూపొందుతుంది. ఈ ఆత్మలను కవల ఆత్మలు అంటారు. ఇది ఎన్నో జీవిత కాలాల తర్వాత రెండు ఆత్మలు విడిగా భూలోకంలో తమ శిక్షణను పూర్తి చేసిన తర్వాత కొన్నిసార్లు మగవారిగా మరికొన్నిసార్లు ఆడవారిగా పుట్టి, అంటే మగవారి జన్మలో ఉన్నప్పుడు పొందే అనుభవాలను తీసుకుంటుంది. ఆడవారి జన్మలో ఉండే బాధలను, పిల్లల్ని పెంచడము, ఈ ఈ ఆ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఇట్లాంటి అనుభవాలను తీసుకుంటుంది. ఇట్లా రెండు రకాల అనుభవాలను తీసుకొని వాళ్ళ కర్మలను కూడా చెల్లిస్తుంది. మగవారి జీవితంలో ఉన్నప్పుడు చేసిన పనుల కర్మలను చెల్లిస్తుంది. ఆడవారిగా ఉన్నప్పుడు చేసిన కర్మల ఫలితాన్ని కూడా చెల్లించిన తర్వాత అప్పుడు ఇది జరుగుతుంది అంటున్నారు. అప్పుడే రెండు ఆత్మలు ఏడవ ఆవరణ తొమ్మిదవ దశలో మళ్ళీ కలుసుకోవడం అనేది జరుగుతుంది అంటున్నారు. అప్పుడు అవి సంపూర్ణమైతాయి అన్ని రకాల అనుభవాలు తీసుకోవడానికి. అంటే చూడండి, ఒక్క ఆత్మగానే ఉండి అనుభవాలు తీసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఒకే ఆత్మ రెండు భాగాలుగా విడిపోయి ఒకటి స్త్రీతత్వంగా ఒకటి పురుషతత్వంగా మారి అనుభవాలు తీసుకుంటుంది. తీసుకొని రెండు మళ్ళీ ఏకమవుతాయి అనేది చెప్తున్నారు. కర్మను వాళ్ళే కర్మను, అందుకే కదా మనం భార్యాభర్తల బంధము అంటే వీళ్ళిద్దరు ఒకటే అని ఎందుకు అంటారు అనంటే అందులో ఉన్న అంతరార్థం కూడా అదే. ఒకటే ఆత్మగా ఉండాలి అనే సంకల్పంతో అట్లా మాట్లాడతారు. కానీ చూడండి, అందులో అంతరార్థం కూడా ఉంది. అయితే అప్పుడే రెండు ఆత్మలు ఏడవ ఆవరణ తొమ్మిదవ దశలో మళ్ళీ కలిసి సంపూర్ణ ఆత్మగా మారగలవు. ఏడవ ఆవరణ తొమ్మిదవ దశకు చేరిన తర్వాత కలిసిపోవటానికి కొంచెం ముందుగా మీరు ముందున్న విధంగా పురుష ఆత్మగానో స్త్రీ ఆత్మగానో మారుతారు. ఆ పిమ్మట తర్వాత విశ్వానికి వెళ్తారు. ఎప్పుడైతే ఏడో ఆవరణలో తొమ్మిదో దశకి రెండు ట్విన్ సోల్స్ వాళ్ళ కర్మలన్నీ పూర్తి చేసేసుకొని రెండు ఆ దశకు వచ్చిన తర్వాత కలిసిపోవటానికి కొంచెం ముందుగా మీరు ముందున్న విధంగా ఎట్లా ఉన్నారు, పురుష ఆత్మగానో స్త్రీ ఆత్మగానో మారుతారు. ముందు విడిపోవడానికి రెండుగా కవలలుగా విడిపోవడానికి ఆత్మ ఎట్లా ఉందో అట్లాగా మారుతారు అంటున్నారు. ఆ పిమ్మట తర్వాత విశ్వానికి వెళ్తారు. ఇక్కడ ఆత్మకి పురుష ఆత్మ స్త్రీ ఆత్మ అంటున్నారు. మరి ఇదేంటో ముందు ముందు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. భూలోకంలో మీరు అనుకునే సన్నిహితాత్మకు కవల ఆత్మకు చాలా తేడా ఉంటుంది. మనం భూలోకంలో మీరు అనుకునే సన్నిహితాత్మకు కవల ఆత్మకు చాలా తేడా ఉంటుంది. సన్నిహితాత్మ అంటే సోల్మేట్ అండి. మన సోల్మేట్స్ అంటాం కదా, వాళ్ళు ఈ సన్నిహిత ఆత్మ అంటే సోల్మేట్. అంటే మీకు సన్నిహితంగా ఉండే ఆత్మ అనే అర్థంలో మీరు వాడతారు. కానీ ఆ వ్యక్తి మీ కవల ఆత్మ అయ్యి ఉండనవసరం లేదు. సోల్మేట్ అంటే మీ ట్విన్ సోలే అవ్వాల్సిన అవసరం లేదు అనేది కూడా చెప్తున్నారు. అతడు లేదా ఆమె సామూహిక ఆత్మ కావచ్చు.
వారితో మీకు గత జన్మల అనుబంధం ఉండవచ్చు. ఇప్పుడు కొంతమందిని చూసినప్పుడే మనకు తెలియని ఒక మంచి అనుభూతి ఇంతకు ముందు ఎప్పుడో కలిసిన అనుభూతి కలుగుతా ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు తెలుస్తా ఉంటాయి. తెలియకుండానే ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అంటే వాళ్ళతో మనకు గత జన్మలోనే కొన్ని అనుబంధం ఉంది. కాబట్టి అట్లాంటి అనుభూతి కలుగుతుంది. సేమ్ అట్లానే ఒక వ్యక్తిని చూడగానే అది ఎందుకో చిరాకేస్తుంటుంది. అసలు నచ్చదు. ఆ ఫేసే నచ్చదు. వాళ్ళు నచ్చరు. ఇట్లాంటి భావనలు కలుగుతున్నాయి అనంటే, అది కూడా వాళ్ళ పైన మనకుండే నెగెటివ్ గత జన్మలలో ఏదో రకంగా నెగెటివ్ రిలేషన్‌షిప్ వాళ్ళ పట్ల మనకుండుంటుంది. ఇక్కడ మీరు మీది సోల్‌మేట్ అంటే వారితో మీకు గత జన్మలలో అనుబంధం ఉండి ఉండొచ్చు. ఇప్పుడు సామూహిక ఆత్మలు అని ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కావచ్చు చూద్దాం. అయితే మీరు గత జన్మల అనుబంధం ఉండి ఉండవచ్చు. దేవుడు ఒకే సమయంలో నిర్దిష్ట సంఖ్యలో కొన్ని ఆత్మలను సృష్టించాడు. ఇక్కడ సామూహిక ఆత్మ అంటే ఏంటి? ఆత్మలు అంటే ఏంటో చెప్తున్నారు. ఒకే సమయంలో ఒకే సమయంలో నిర్దిష్ట సంఖ్యలో కొన్ని ఆత్మలను సృష్టించాడు. ఈ ఆత్మలు భూలోకంలో కలిసికట్టుగా ఒకే సమూహంలో ఒక జన్మ తర్వాత మరొక జన్మలో పుడుతుంటాయి. ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ కారణంగా ఇలా పుడతారంట. సామూహికంగా ఒకే సమయంలో ఒకే దగ్గర మూకుమ్మడిగా ఉంటారంట వీళ్ళు. అంటే ఫ్రెండ్స్ లాగా, కుటుంబ సభ్యుల్లాగా, ఇంకా ఇరుగు పొరుగులాగా మంచి సంబంధాలుంటూ అట్లా పుడతారు సామూహికంగా. వాళ్ళతో పాటు వాళ్ళ ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు కలిసే ఉంటారు. ఎందుకు అనంటే విడిపోవడం ఇష్టం లేకుండా వాళ్ళు అట్లా గ్రూప్‌గా ఒకే దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. అట్లా అందుకే పుడతారు అంటున్నారు. ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ కారణంగా ఇలా పుడతారు. కలిసి ఉంటే ఒకరికొకరు సాయం చేసుకుంటూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, మరింత మెరుగ్గా జీవించవచ్చు అని వీళ్ళు భావిస్తారు. ఇంకా కొన్నిసార్లు ఏమైతుంది అంటే, మనం ఎప్పుడు కలుసుకోని వారిని కూడా ఆహ్, ఒకసారి చూడగానే వారు ఆత్మీయులనిపిస్తుంది. ఇంతకుముందు నేనన్నది. ఇప్పుడు చూడని వారిని చూసినప్పుడు మరి వాళ్ళు మన ఆత్మీయులనిపిస్తారు. బహుశా వారు మీ సామూహిక ఆత్మ అయ్యుండొచ్చు. తల్లిదండ్రులు, పిల్లలు, ఇరుగు పొరుగు, స్నేహితులు, మీ సమూహాత్మలు కావచ్చు. వీళ్ళందరూ కూడా మంచి అనుబంధం ఉంది అనంటే వాళ్ళు విడిపోవడానికి ఇష్టపడకుండా ఒకే దగ్గర పుట్టుతారు కాబట్టి వాళ్ళతో ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచి అనుబంధం మనకి ఏర్పడింది అనంటే, వాళ్ళు సామూహికంగా ఉన్న ఆత్మలై ఉండొచ్చు అంటున్నారు. ఇంకా ఆహ్ బహుశా వారు మీ సమూహాత్మ కావచ్చు. తల్లిదండ్రులు, పిల్లలు, ఇరుగు పొరుగు, స్నేహితులు మీ సమూహాత్మలు కావచ్చు. ఒక వ్యక్తికి ఒకే కవల ఆత్మ ఉంటుంది. కానీ చాలా సన్నిహితాత్మలు లేదా సమూహాత్మలు ఉండవచ్చు. మనకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఉంటారు. మనం సామూహికంగా పుట్టిన వాళ్ళము ఉంటాము. కానీ ట్విన్ సోల్ మాత్రం ఒకటే. ఒక్క సోల్ 2గా విడిపోతుంది. అదొక్కటే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మాత్రము మనం మంచి కోరేవాళ్ళు, మనతో మంచిగుండేవాళ్ళు వీళ్ళందరూ మన సన్నిహితాత్మలై ఉండొచ్చు, మన సమూహాత్మలు కూడా అయ్యుండొచ్చు అంటున్నారు. మీరు మీ కవల ఆత్మను కలిసినప్పుడు అది చాలా ప్రత్యేక బంధం. ఒకవేళ 2 ఆత్మలు మంచి స్థాయిలో ఉంటే వారు పరస్పరం భూలోకంలో సాయం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వారి ఆత్మలు ఒకదానికొకటి గుర్తిస్తాయి. కనుక నిజమైన నమ్మకం, స్నేహం వారి మధ్య ఏర్పడతాయి. తెలియకుండానే ఒకరిని ఒకరు వాళ్ళు గుర్తించగలుగుతారంట ట్విన్ సోల్స్ అని చెప్పేసి. వాళ్ళ మధ్యల నిజమైన నమ్మకం, నిజమైన స్నేహం అంటే ఇంక అందులో ఎట్లాంటి స్వార్థం అనేదే ఉండదు. అంతా ఏమంటారు నిస్వార్థ ప్రేమతత్వంతో ఉంటారు. ఇంకా వారి మధ్యల ఏర్పడిపోతుందంట ఒకరికొకరు ఆ ట్విన్ సోల్స్ అయినప్పుడు. ఇది భౌతికత్వానికి అతీతమైంది. 2 ఆత్మల కలయిక. అంటే భౌతికంగా ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళ శారీరక స్థితిగతులను బట్టి ఈ అవ్యాజ్యమైన ప్రేమ అనేది ఏర్పడదు. దానికి అతీతంగా ఉంటుంది. ఈ 2 ఆత్మల కలయిక అనేది అంటున్నారు. తామిద్దరం ఒక్కరే అని వాళ్ళు గుర్తిస్తారంట. కొంతమంది విషయంలో 2 ఆత్మలు కనుక కింది స్థాయిలో ఉంటే వారి బాంధవ్యం అస్సలు బాగా ఉండకపోవచ్చు. కవల ఆత్మలు ఇంక చూడండి కింది స్థాయిలో ఉంటే బావుండకపోవచ్చంట. కానీ ట్విన్ సోల్సే. కానీ వాళ్ళిద్దరి మధ్యల సరైన బాంధవ్యం ఉండకపోవచ్చు.
కింది స్థాయిలో ఉన్న ఆత్మలైతే. కవల ఆత్మలు భిన్న స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉంటే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. చూడండి, మాయ అంటే ఇది కదా అండి. ఉంది ఒకటే ఆత్మ. అది 2గా విడిపడింది. కింది స్థాయిలో ఉన్నంత మాత్రాన ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఎవరు కొట్టుకుంటున్నారు? నేనే 2గా అయిపోయి ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారంట. ఇంతకు మించిన ఇంకా మాయేముందండి? ఇంత పెద్ద మాయ? ఇంకా సాధారణంగా ఒక ఆత్మ భూలోకంలో జన్మిస్తే, రెండోది ఆత్మలోకంలో ఉండి, భూలోక ఆత్మకు మార్గదర్శిగా ఉంటుంది. సాధారణంగా ఏం జరుగుతుందంట, రో భూలోకంలో జన్మించినప్పుడు ఒక ఆత్మ, రెండో ఆత్మ ఆత్మలోకంలో ఉండి, ఆత్మకు మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ ఉంటుందంట. ఒక వ్యక్తి మీ కవల ఆత్మ అని తెలుసుకునే ఒకే ఒక మార్గం అప్రయత్న లేఖనం. మళ్ళీ ఇక్కడ నా ట్విన్ సోల్ అని తెలుసుకోవాలనుకుంటే ఆటో రైటింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అదొక్కటే మార్గము అని చెప్తున్నారు. చాలా అరుదైన సందర్భాలలో అవసరమైనప్పుడు మాత్రమే ఇలా తెలియజేయడం జరుగుతుంది. చాలా రేర్‌గా మాత్రమే తెలియజేస్తారంట. ఉదాహరణకు, ఆ కవల ఆత్మ మీకు తెలిసి ఉండి, ఆ కవల ఆత్మ ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉంటే, ఆ ఆత్మకు నేర్పుగా సాయం చేయమని మీకు చెప్పడం జరుగుతుంది. మనకు ఉదాహరణగా ఏం చెప్తున్నారు? కవల ఆత్మ ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉంటే, దానికి మీకు నేర్పుగా సాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. అది నీ ట్విన్ సోలేరా నాయనా, హెల్ప్ జెయ్యి, బయటికి తీసుకురా వాన్ని అని జెప్పేసి మెసేజ్ ఇవ్వగలుగుతుందంట. అందుకే మనకు తెలిసి తెలియకుండా పేర్లతో వీళ్ళు ట్విన్సోళ్ళు, వీళ్ళు ఆ సోలు, ఈ సోలు మాట్లాడకూడదట్లా. ఎందుకు అంటే మనకు పూర్తిగా ఏది తెలీదు కాబట్టి మనము మాట్లాడొద్దట్లా. ట్విన్ సోల్స్ అంటే ఇది, అది అని. నెక్స్టు, ప్రతి ఆత్మను దేవుడు 2గా చేయటానికి కారణం 2 కలిసి బ్రతకడం నేర్చుకోవాలని. మీరే పరస్పర ప్రగతికి బాధ్యులు. ఇంకా మీరే పరస్పర ప్రగతికి బాధ్యులు. ఎందుకిక్కడ 2గా విడిపోతారంటే, కలిసి బ్రతకడం అనేది నేర్చుకోవాలి. అందులో గూడా విడిపోవడంలో గూడా కలిసి బ్రతకడం నేర్చుకోవాలని అందులో కూడా లెర్నింగ్ ఉంది అంటున్నారు. ఇంకా దీనికి మీ ప్రగతికి మీరే బాధ్యతులు. ఇద్దరూ బాధ్యులే. కలిసి ఉండే కవల ఆత్మలు ఎంతో సాధించగలవు. ఒకవేళ వాటిలో ఒక ఆత్మ తప్పు చేస్తే ఆధ్యాత్మికంగా 2 నష్టపోతాయి. ఒక్కరు తప్పు చేస్తే ఇద్దరు నష్టపోతారట చూడండి. ఎందుకంటే ఏడవ ఆవరణ 9వ దశకు చేరిన తర్వాత మీరు కవల ఆత్మతో కలిసిపోయి సంపూర్ణ ఆత్మ కావాల్సి ఉంటుంది కాబట్టి. చూడండి. అంటే ఒక స్థితికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 ఏకమైనప్పుడు 2 గ్లాసులలో నీళ్లు పోసాము. ఆ 2 గ్లాసులలో నీళ్లు ఒక గ్లాసులోకి కలిసినప్పుడు ఒక గ్లాసులో మంచి నీళ్లున్నాయి. ఒక గ్లాసులోనేమో మురికి నీళ్లున్నాయనుకోండి, కలుషితమైన నీళ్లు. 2 కలిసినప్పుడు ఏమైతాయి? మంచి నీళ్లు కాస్త మురికిగా తయారైపోతాయి. అందుకే ఒక ఆత్మ తప్పు చేసిందంటే, రెండో ఆత్మ కూడా సఫర్ అవ్వాల్సొస్తుంది అనేది చెప్తున్నారు. ఏడో ఆవరణ 9వ దశకు చేరిన తర్వాత మీరు కవల ఆత్మతో కలిసిపోయి సంపూర్ణ ఆత్మ కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు తర్వాత విశ్వాన్ని అంటే నాలుగో విశ్వాన్ని చేరగలరు. ఒకవేళ మీరు ఏడో ఆవరణలో 9వ దశలో ఉన్నా మీ కవల ఆత్మ ఆధ్యాత్మికంగా కింది స్థాయిలో ఉంటే మీ కవల ఆత్మ కోసం మీరు నిరీక్షించవలసి ఉంటుంది. మనమేమో ఆల్రెడీ ఎక్కేసాం. ఎక్కి పైన కూర్చున్నాం అనుకోండి. మన ట్విన్ సోల్‌లో ఇంకో సోలేమో కింది స్థాయిలో ఉంది. కాబట్టి మీరక్కడ వెయిట్ జేస్తూ ఉండాల్సిందే. ఏడవ ఆవరణ 9వ దశకు చేరడానికి దానికి ఎన్ని జీవిత కాలాలు పట్టినా దాని కోసం మీరు నిరీక్షించాల్సిందే. చెప్పారు కదా! మనం ఇంతకుముందు గూడా చదువుకున్నాం. యుగాలు కూడా వాళ్ళు వెయిట్ జేయాల్సిందే పైన అని చెప్తున్నారు. కొన్నిసార్లయితే భూమి మీదకొస్తారు. మళ్ళీ వాళ్ళు గూడా పడిపోతారు. ఇదంతా మనం గతంలో చదువుకున్నాం. ఇది కటువుగా, అన్యాయంగా అనిపించవచ్చు. వాస్తవానికి ఇది మీ ఆధ్యాత్మిక పురోగతిని రక్షించడానికే. ఏది ఏమైనా మీ కోసం ప్రార్థించేవారు, మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సాధ్యమైనంతగా ప్రయత్నించేవారు ఒకరుంటారు. ఇది మీకు బాధ్యతను, సహజీవనాన్ని, నిస్వార్థాన్ని బోధిస్తుంది. ఈ జీవితం అనేది ఒక ఆట అని మనం విన్నాం గదా! చూడండి ఎట్లా ఉంది ఆట. అవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఈ ఆట గురించి. నెక్స్ట్ ప్రశ్న అండి. ఆత్మలోకంలో కూడా మీ ఇద్దరిని విస్పీరతు అని పిలుస్తారా? మీకు వేరే ఆత్మనామాలుంటాయా? అనేది నెక్స్ట్ ప్రశ్న. మీరున్న ఆత్మలోకంలో మీకేమన్నా మీ ఆత్మలకు వేరే పేర్లున్నాయా? భూమి మీద ఉన్న పేర్లే ఉంటాయా? అనేది ప్రశ్న. సమాధానం, ప్రతి ఆత్మ 2గా విడిపోయే ముందుగా దానికొక ప్రత్యేకమైన పేరు పెట్టడం జరుగుతుంది. ఇది ఆత్మనామం. కవల ఆత్మలు తమ ఆత్మనామాన్ని పంచుకుంటాయి.
ఆత్మ రెండుగా విడివడినట్లే పేరు కూడా మీరున్నంత కాలం ఒకే ఒక విధంగా ఉంటుంది. ఇది కూడా ఒకే విధంగా మీరున్నంత కాలం ఇది కూడా ఒకే విధంగా ఉంటుంది. భూలోకంలో చివరి జన్మలో ఏ పేరుతో ఉన్నారో ఆత్మలోకంలో కూడా మీ పేరు అదే ఉంటుంది. ఆకాశిక్ రికార్డ్స్‌లో మీ ఆత్మనామం కింద మీరు చేసిన పనులు రికార్డు చేయబడతాయి. ఆత్మనామం కింద చూడండి, ప్రతి ఆత్మ 2గా విడిపోయే ముందుగా దానికొక ప్రత్యేకమైన పేరుంటుందంట. అంటే సింగిల్ సోల్‌గా ఉన్నప్పుడు ఆ ఆత్మకొక పేరుంటుంది. ప్రత్యేకమైన పేరు పెట్టడం జరుగుతుందట. ఇది దీన్నే ఆత్మనామం అంటారు. అంటే ఇప్పుడు మనం ఇక బాహ్యమైన శరీరానికున్న పేరు వేరు, మన ఆత్మకుండే పేరు వేరు. దీ అయితే కవల ఆత్మలు తమ ఆత్మనామాన్ని పంచుకుంటాయి. ఇప్పుడు ఉన్నొక్క పేరుని 2గా పేరుని గూడా షేర్ చేసుకుంటాయంట. ఆత్మ 2గా విడివడినట్లే పేరు కూడా మీరున్నంత కాలం ఇది ఒకే విధంగా ఉంటుంది. ఉన్నంత కాలం ఉంటుందంట. 2గా ఉన్నంత కాలం అట్లానే ఉంటుంది. భూలోకంలో చివరి జన్మలో ఏ పేరుతో ఉన్నారో ఆత్మలోకంలో కూడా మీ పేరు అదే ఉంటుంది. ఆకాశిక్ రికార్డ్స్‌లో మీ ఆత్మనామం కింద మీరు చేసిన పనులు రికార్డు చేయబడతాయి. ఆకాశిక్ రికార్డ్స్‌లో మాత్రము మన ఈ ఫిజికల్ బాడీ పేరుండదు. మన ఆత్మ పేరుంటది. దాని కింద మనం చేసిన ఘనకార్యాలన్నీ రికార్డ్ అయితూ ఉంటాయంట. భూలోకంలో మీ ఆత్మనామం భూలోకంలో ఉన్నప్పుడు మీకు తెలియదు. మళ్ళీ ఆత్మలోకానికి తిరిగి వెళ్ళినప్పుడే మీకు ఆత్మనామం తెలుస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, ఆకాశిక్ రికార్డులంటే ఏంటి? ఆకాశిక రికార్డులనే స్మృతుల ఆ ఆకాశిక రికార్డులంటే స్మృతుల మందిరం అని. అంటే మన జ్ఞాపకాల మందిరం. సమాచారాల మందిరం అని కూడా అంటారు. ప్రతి ఆవరణకు ప్రత్యేక మందిరం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఆత్మ భూలోకంలో ఎత్తిన జన్మల వివరాలు ఒక పుస్తకంలో ఉంటాయి. మీ ఆత్మనామం కింద మీరు చేసిన మంచి, చెడ్డ పనులు వివరాలు ఉంటాయి. ఈ పుస్తకంలో మన ఆత్మనామం ఉంటుంది. ఆ నామం కింద మనం చేసిన మంచి పనులు, చెడ్డ పనులు, వాటి వివరాలు అన్నీ ఉంటాయంట. ఆత్మ ఉన్న ఆవరణలో ఈ రికార్డులు ఉంటాయి. ఆత్మ పురోగతిని సాధించినప్పుడు గానీ, కిందికి పడిపోయినప్పుడు గానీ, ఉన్నత నిమ్న ఆవరణలకు వెళ్ళినప్పుడు గానీ, రికార్డులు దానితో పాటు వెళ్తాయి. ఈ రికార్డులన్నీ దాంతో పాటే తిరుగుతూ ఉంటాయంట. ఎప్పుడు పురోగతి సాధించినప్పుడు కానీ, కింద పడిపోయినప్పుడు కానీ, లేదా ఉన్నత నిమ్న ఆవరణలు, ఉన్నత స్థితిలో ఉన్న నిమ్న ఆవరణలకు వెళ్ళిన ఎక్కడికెళ్ళినా గూడా ఈ రికార్డులనేవి దాంతో పాటు వెళ్తాయి ఆత్మతో పాటు. భూలోకంలో మీ జన్మల స్మృతులన్నీ ఆకాశిక రికార్డులలో ఉంటాయి. భూలోకంలో ఆత్మలు గాఢమైన స్వప్నరహితమైన నిద్రలో ఉన్నప్పుడు వారి ఉపచేతనాత్మక మనసు ఆకాశిక రికార్డుల్లో ఆరోపాలు రాస్తాయి. ఎప్పుడైతే గాఢమైన నిద్రలో కలలు కూడా రాని స్థితిలో ఉంటాం కదా! ఆ నిద్రలో ఉన్నప్పుడు మన ఈ ఈ మన అంతరంగం మన ఇన్నర్ ఉంది కదా! అది మనము ఇప్పుడు ఈరోజు ఎవరితోటో గొడవ పడ్డాము. చక్కగా బాగా గొడవపడి ఏడుస్తూ పడుకున్నాము. మంచి డీప్ స్లీప్‌లోకెళ్ళాము. కలలు కూడా రాని స్థితిలో ఓకే. ఈ మనిషి పలానా వ్యక్తితో ఇంత దూషిస్తూ మాట్లాడింది. ఇది రాసేయి అని చెప్పేసి మన ఇన్నరు తీసుకెళ్ళి అందులో రికార్డ్ చేస్తూ ఉంటుందన్నట్టు. సో, అదే చెప్తున్నారిక్కడ. మనసు నిద్రాణమైపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ మార్గదర్శి ఆకాశిక రికార్డుల్లో తాజా సమాచారం చేరుస్తారు. ఎప్పుడు చేరుస్తుందంట, మన అంతరంగం అనేది ఆకాశిక రికార్డులలో ఆరోపాలనేది రాస్తాయి. భూలోకంలో ఉండే ఆత్మలోని ఉపచేతనాత్మక మనసు నిద్రాణమైపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ మార్గదర్శి ఆకాశిక రికార్డులలో తాజా సమాచారం చేరుస్తారు. ఎవరైతే మన మార్గదర్శులు ఉంటారో మన అంతరంగం అనేది బండలాగా అయిపోయి అది నిద్రాణమైపోయినప్పుడు మన ఆత్మకు మార్గదర్శకత్వం చూపేవాళ్ళు, వాళ్ళు రికార్డులలో తాజా సమాచారాలను చేరుస్తూ వస్తారంట. అంటే ఇది నిద్రపోయినా గూడా ఇది నిద్రావస్థలో ఉన్న అంతరంగము వాళ్ళు మాత్రం చూస్తూనే ఉంటారు అని దీనర్థం. ఎవరు ఇంకొకరి రికార్డులను చూడలేరు. ఈ ఆవరణలోని ఉన్నత సదాత్మ అనుమతితో ప్రత్యేక సందర్భాలలో ఆత్మ పురోగతికి సాయం చేయటానికి ఇలా చేయవచ్చు. అంటే ప్రత్యేక సందర్భాలలో మాత్రమే, అది కూడా ఆత్మ యొక్క పురోగతి సందర్భాలలో మాత్రమే ఎవరైనా సాయం చేయడానికి దాన్ని ఓపెన్ చేయొచ్చు. మనం తప్ప ఇంకెవ్వరు చూడరది అంటున్నారు. ఆత్మ మరో విశ్వానికి వెళ్ళినప్పుడు కూడా రికార్డులు వారి వెంట వెళ్తాయి. ఈ విశ్వాలు దాటినప్పుడు గూడా మన హిస్టరీ మాత్రం మనం క్యారీ చేస్తూనే ఉంటామంట. ఆత్మలోకంలోని ఆత్మలు నెక్స్ట్ ప్రశ్న అండి. ఆత్మలోకంలోని ఆత్మలు
ఏ పని చేస్తాయి? దీనికి సమాధానము ఆత్మలోకంలోని ఆత్మలకు అవసరాలు, కోరికలు ఉండవని ముందుగా చెప్పాలి. మాకు ఆకలుండదు, దాహముండదు, అలసట అనేది మాకుండదు. కోరికలు కూడా ఉండవంట చూడండి. ఆత్మలోకంలోని ఆత్మలకు అవసరాలనేవి ఉండవు, కోరికలనేవి ఉండవు. ముందుగా మీకు అది చెప్పాలి. మాకు ఆకలి శరీరానికే కదండీ ఇవన్నీ. ఇదే లేనప్పుడు ఇంకా ఆకలెక్కడుంటుంది? ఆకలుండదు, దాహముండదు, అలసట ఉండదు. మా ఆత్మ లక్ష్యం సేవ. అయితే మాకు భూలోకంలోని వారికిలానే పోషణ కావాలి. మనకేమో ఆహారం తిన్నప్పుడు వీటి ద్వారా పోషణ మనకుంటుంది. కానీ ఇవన్నీ మాకు లేనప్పటికీ కూడా, మాకు కూడా మీ మీ భూలోకంలో వారిలాగానే మాకు కూడా పోషణ కావాలి. ఆత్మకు సూర్యకాంతి శక్తివంతమైన బలవర్ధకం. ఆత్మకి సూర్యకాంతి అనేదే వాళ్ళకి పోషణ అంటున్నారు. ఇక్కడ చాలా పళ్ళు రకరకాల వాసనలతో లభిస్తాయి. ఆత్మలు బ్రతకడానికి ఆహారం అవసరం లేదు. కానీ ఈ పండ్ల నుంచి వచ్చే అమృత రసం ద్వారా సానుకూల శక్తి అనేది లభిస్తుంది. అక్కడ ఎందుకు ఇవన్నీ పెంచుతారు అనంటే, ఆ పళ్ళ రసాల ద్వారా వచ్చే ఆ సానుకూలమైన శక్తి అనేది లభిస్తుందంట. దానికోసము ఈ పళ్ళ చెట్లను వీళ్ళు పెంచుతారు. మేము నిరంతరం ఆరోగ్యంగా ఉంటాం. మేము సంపూర్ణ ఆధ్యాత్మిక ఆరోగ్యంతో ఉంటాం. సంపూర్ణ ఆధ్యాత్మిక ఆరోగ్యంతో ఉంటారంట. మామూలు ఆరోగ్యం కాదు. ప్రార్థన నీటితో ప్రార్థన నీటితో మా ఆత్మ శరీరాలను పవిత్రం చేసుకొని ఇలాగే ఉంటాం. ఏమంటున్నారు ఇక్కడ? మేము సంపూర్ణ ఆధ్యాత్మిక ఆరోగ్యంతో ఉంటాము. ప్రార్థన ఇంకా నీటితో మా ఆత్మ శరీరాలను పవిత్రం చేసుకొని ఇలాగే ఉంటాం. నీటికి స్వస్థతనిచ్చే గుణం ఉంది. మాకు పునఃశక్తి కావాల్సినప్పుడు సరస్సులో మునిగి పైకి వస్తాం. నీటికి మా స్పందనలను పూర్తిగా శుభ్రం చేసే శక్తి ఉంటుంది. కనుక పునరుత్తేజం మరింత సానుకూల శక్తి లభిస్తాయి. నీటి నుంచి బయటికి రాగానే పూర్తిగా పొడిగా శక్తివంతంగా ఉంటాం. అక్కడ ఒక దగ్గరనే కాదండి. ఇంకా ఇక్కడ కూడా మన భూమి మీద కూడా హైయెస్ట్ శక్తిని మంచి పాజిటివ్ ఏ వైబ్రేషన్స్‌నైనా నెగెటివ్ వైబ్రేషన్స్ అయినా, పాజిటివ్ వైబ్రేషన్స్‌నైనా అది గ్రహించే శక్తి నీటికుంటుంది. జపాన్ సైంటిస్టు ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. ఆయన ఆయన ప్రూవ్ చేసి ఆ డాక్యుమెంట్ కూడా యూట్యూబ్‌లో దొరుకుతుంది. మీరు మీరు సెర్చ్ చేస్తే. అయితే ఎందుకు అనంటే మీకు ఇప్పుడు నీళ్లు పట్టేటప్పుడు మీరు ఒక మంచి కృతజ్ఞతా భావంతోటి థాంక్ యూ అని చెప్తూ లేదా ఆ నీటిని నా నా లోపల ఉన్న సరికాని గుణాన్ని హీల్ చేసే గుణమును నన్ను హీల్ చేస్తున్నందుకు కృతజ్ఞతలని, నా శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తీసేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి, అట్లా చెప్తూ ఒక 40 రోజులు నీళ్లు తాగినప్పుడు, ఆ వైబ్రేషన్ మన నోటి నుంచొచ్చిన వైబ్రేషన్ అనేది నీరు చాలా ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేస్తుంది. అట్లానే ఇప్పుడు ఆ సైంటిస్ట్ ఏం చేస్తాడంటే మన దగ్గర కదా మూసీ నదిలాగా చాలా ఒక దుర్గంధం వచ్చే ఒక నదిలోని నీళ్ళు ఒక గ్లాస్‌లో తీసుకుంటాడు. అట్లానే ఒక మామూలు మంచి నీళ్ళు ఒక గ్లాస్‌లో తీసుకొని, అందులో ఉండే ఆ కణాలుంటాయి కదా! ఆ మురికి నీళ్ళకి కూడా కృతజ్ఞత చెప్తూ, వాటికి మంచి వాక్యాలు మంచి కృతజ్ఞత వాక్యాలు ఇట్లాంటియి పదే, 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 పదే ఉచ్చరిస్తూ ఆ మాలిక్యూల్స్‌ని టెస్ట్ చేస్తాడు. అవి ఎంతో మంచి క్రిస్టల్ షేప్‌లోకి ఆ వాటర్‌లో ఉన్న మాలిక్యూల్స్ ట్రాన్స్‌ఫార్మ్ అయితాయి. అదే మంచి నీళ్లు తీసుకున్న గ్లాస్‌లో వాటికి చెడ్డ పదాలు, బ్యాడ్ వర్డ్సు, నిన్ను హేట్ చేస్తున్నా, నువ్వంటే నాకిష్టం లేదు, ఇట్లాంటి పదాలు మాట్లాడతాడు. అవి ఎంత అసహ్యమైన షేప్‌లోకి వాటి మాలిక్యూల్స్ మారిపోయి, ఆ కలర్ కూడా మారిపోయి కొన్ని రోజులకు ఆ నీరు వాసన కూడా వస్తా ఉంటుంది. అట్లా అయినా ఫిజికల్‌గా మీరు కూడా ఇంట్లో టెస్ట్ చేయొచ్చు. అట్లానే చూడండి ఇప్పుడు మన శరీరములో 70% కంటే ఎక్కువ వాటర్ ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేనొక వ్యక్తిని తిట్టినప్పుడు, ఆ వ్యక్తి లోపల ఉన్న శ వ వాట్ షక్ శరీరం లోపల ఉన్న నీళ్ళు ఏం చేస్తున్నాయి? ఆ చెడు మాటలని గుర్తిస్తాయి. వాడిని తిడుతూ, తిడుతూ ఉంటే చివరికి వాడు చెడ్డగానే మారతాడు. అదే ఆ వ్యక్తిని మనం పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ శరీరం లోపల ఉన్న నీళ్ళు కూడా పాజిటివ్ వర్డ్స్‌ని తీసుకుంటాయి. అందుకే చూడండి మనము పూజలు చేసేటప్పుడు టెంపుల్‌లలో కానీ, మన ఇంట్లో గాని ప్రతి పూజ స్థలంలో ఖచ్చితంగా ఆచమనానికని, దేవుడి ముందు అని చెప్పేసి అక్కడ మనం వాటర్ పెడతాం ఒక చెంబులో. ఎందుకు అంటే మనం ఉచ్చరించే ఆ మంత్రోచ్చారణ నుంచొచ్చే ఆ వాక్యాల నుంచొచ్చే ఆ వైబ్రేషన్ కానీ, అవి ఆ నీరనేది గ్రహిస్తది. తిరిగి మళ్ళీ ఆ నీళ్ళని మనమే తాగుతాం.
అది మన 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 పురాణాలలో గాని, మన పూర్వీకులు గాని మనకిచ్చిన అదొక సీక్రెట్. అదే ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు. ఆత్మలు కూడా ఆ నీటికుండే శక్తి ద్వారా వాళ్ళు కొత్త ఉత్తేజాన్ని పొందుతాం మేము అని చెప్తున్నారు. ఇంకా మా పని విషయానికి వస్తే, మా ఆవరణకు చెందిన ఉన్నత సదాత్మతో మా నైపుణ్యాలను గురించి చెప్పి, దానికి సంబంధించిన పనిని ఎంపిక చేసుకుంటాం. ఆత్మలు చేసే పనులు కొన్ని ఇక్కడిచ్చాం చూడండి అంటున్నారు. ఇంకేమంటున్నారు వీళ్ళు? దీన్ని మళ్ళొకసారి రిపీట్ చేస్తా. నీటి నుంచి బయటికి రాగానే పూర్తిగా పొడిగా శక్తివంతంగా మేము మారుతామంటున్నారు. మా పని మా పని విషయానికొస్తే, మా ఆవరణకు చెందిన ఉన్నత సదాత్మతో మా నైపుణ్యాలను గురించి చెప్పి, అంటే ఇది చేయడంలో మేము పర్ఫెక్ట్. మేము ఈ పని చేయడం పర్ఫెక్ట్‌గా చేయగలుగుతామని చెప్పేసి, వాళ్ళ నైపుణ్యాలని ఉన్నత సదాత్మతో చెప్పి, దానికి సంబంధించిన పనిని వాళ్ళే ఎంపిక చేసుకుంటారంట. అప్పుడు ఆత్మలు చేసే పనులు ఏమేం జేస్తాం ఇంక మేము అనేది ఇక్కడిచ్చారు. ఎన్నిచ్చారు అనంటే, ఒక 21 పనులిచ్చారండి ఆత్మలోకంలో వీళ్ళు జేసే పనులు. మొదటిది, భూలోకంలోని వారితో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకుంటాం. వారు దైవ నియమాలు అర్థం చేసుకునేలా మేము సహాయపడతాం. రెండోది, అప్రయత్న లేఖనం అంటే ఆటో రైటింగ్ వంటి ప్రక్రియల ద్వారా ఆత్మలతో సంభాషిస్తాం. మూడోది, ఆత్మ యొక్క మార్గదర్శకులుగా కూడా మేము పనిచేస్తాం. నాలుగోది, అప్పుడే ఆత్మలోకానికి వచ్చిన ఆత్మలతో కలిసి పనిచేస్తూ, వారు గాయపడి ఉన్నా, అయోమయంలో ఉన్నా, వారెక్కడ ఉన్నారో అర్థం చేసుకునేలా సాయం చేస్తాం. చూడండిక్కడ విస్పీరతులు ఇందులో కొన్ని కొన్ని చేశారు ఆల్రెడీ. వాళ్ళేం జేశారు, ఈ అప్పుడే వచ్చిన వాళ్ళకి ఆటో రైటింగ్ జేస్తున్నారు. అప్పుడే వచ్చిన సోల్స్‌కి గైడ్ చేశారు. కొన్ని ఆత్మలకు మార్గదర్శకులుగా కూడా పనిచేశారు. ఇంకా లేదు. ఆత్మలకు మార్గదర్శకులుగా పనిచేశారో లేదో ఇందులో ఇవ్వలేదు ఇప్పటివరకి. కానీ ఈ 2 పనులైతే వాళ్ళు చేశారు. జ్ఞానాన్ని పంచుకోవడం గానీ, ఆటో రైటింగ్ చేయడం కానీ, ఇంకా అప్పుడే వచ్చిన ఆత్మలకి వాళ్ళు, వాళ్ళు అయోమయంలో ఉన్నప్పుడు వాళ్ళని గైడ్ చేయడం కానీ చేశారు. మనకి ఇప్పటివరకు చెప్పిన దాంట్లో. నెక్స్టు ఐదోది, భూలోకంలోని ఆత్మలకు దారి చూపుతూ, వారి అంతరంగ మనస్సు ద్వారా ముఖ్యమైన సందేశాలను వారికి చేరవేస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏమంటున్నారు అంటే, ఆత్మలోకంలోని ఒక ఆత్మ ఒక శాస్త్రవేత్తకు అతడు కనుక్కోవాలనుకున్న వ్యాధి చికిత్సకు అతని అంతరంగ మనస్సు ద్వారా సమాధానాలు పంపి అతనికి సాయం చేయవచ్చు. చూడండి. ఇప్పుడు రీసెంట్‌గా మనకు జరిగిందే చూద్దాము. ఒక వ్యాక్సిన్‌ని కనుక్కున్నారు కోవిడ్ వచ్చినప్పుడు. దానికోసం ఎన్ని రోజులు ఆ వ్యాక్సిన్‌ని కనుక్కోవడానికి కొన్ని రోజులు సఫర్ అయ్యారు. వీళ్ళింక అక్కడుండి ఈ ఉన్నత ఆత్మలంట భూలోకంలో ఉన్న ఒక శాస్త్రవేత్త ఒక మందు ఏదన్నా కనుక్కోవడానికి ఆయన దాని మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇన్నర్ ద్వారా వాళ్ళ మనసు ద్వారా సమాధానాలు పంపి, "నువ్వు ఈ కాంబినేషన్‌లో చెయ్యి, దీన్ని ఇట్లా చెయ్యి" అని చెప్పేసి గైడ్ చేసి, ఆ చికిత్సకు సంబంధించి కూడా మేము గైడ్ చేస్తాము. అట్లా సహాయం చేస్తాము అంటున్నారు. ఆరోది అంటే దాన్ని బట్టి భూలోకంలో మనం ఇప్పుడు కనుక్కున్నయన్నీ ఆత్మలోకంలో ఉన్న వాళ్ళ ద్వారా వచ్చిన జ్ఞానమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నయన్నీ. నెక్స్ట్ ఆరోది, భూలోకం నుంచి హృదయపూర్వకంగా సాయం కోరిన వారికి సాయం చేస్తాం. ఆత్మలకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ అనేది ఉంటుంది. అప్పుడే ఆత్మలోకానికి వచ్చిన వారికి కూడా ఈ విషయంలో అనుభవం ఉన్నవారు శిక్షణనిస్తారు. హ్మ్. నెక్స్ట్ ఏడోది, విశ్రాంతి మందిరంలో పనిచేస్తారు. ఆకాశిక రికార్డులను కూడా మేము నిర్వహిస్తాము. ఏడో పని వీళ్ళు చేసే పనులలో. ఎనిమిదోది, ఆత్మహత్య చేసుకోవాలని భావించే మానవుల కోసం ప్రార్థిస్తారు. వారు సక్రమమైన మార్గంలో నడిచేలాగా వాళ్ళకి సాయం చేస్తాము. వాళ్ళు వాళ్ళ బుద్ధి మారాలి, వాళ్ళు ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పేసి కూడా వాళ్ళ కోసం ప్రార్థనలు చేసి, వాళ్ళు సరైన మార్గంలో నడవాలని చెప్పేసి వాళ్ళకి సహాయం చేసేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తారంట. ఇంకా తొమ్మిదోదొచ్చి, భూలోకంలోని ఆత్మీయులను రక్షించే మార్గాలను కూడా మేము కనుక్కుంటాము. పదోది ఆహ్, పదోది, భూలోకంలోని ఆత్మీయుల కోసం ప్రార్థిస్తారు. ప్రార్థించడానికి మాలో ప్రేమ, శ్రద్ధ, ఏకాగ్రత, ప్రయత్నము ఉండాలి. ఇంకా వీళ్ళేమంటున్నారు, భూలోకంలోని ఆత్మీయుల కోసం ప్రార్థిస్తాము.
ప్రార్థించడానికి మాలో ప్రేమ, శ్రద్ధ, ఏకాగ్రత, ప్రయత్నం అనేది ఉండాలి అంటున్నారు. ఇవి ఇవి కూడా చేస్తారు కానీ అవి చెయ్యాలంటే ఇవన్నీ ఉండాలి అంటున్నారు. ఇంకా 11 కింది ఆవరణలలోని వ్యతిరేక ఆత్మలతో వ్యవహరించే తీరులో శిక్షణ పొందుతారు. 1-3 తలంలో ఉన్నవాళ్ళు వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళకెట్లా గైడ్ చేయాలి, అక్కడికెళ్ళినప్పుడు ఎట్లుండాలనేది కూడా మేము అందులో శిక్షణ తీసుకుంటాము అంటున్నారు. 12 జ్ఞానమందిరం ద్వారా వివేకాన్ని పొందుతారు. చెప్పారు గదా! జ్ఞానమందిరం అని చెప్పేసి దాని ద్వారా మేము జ్ఞానాన్ని, వివేకాన్ని పొందుతాము. విస్తృతమైన అంతరంగ మనస్సు ద్వారా ఆత్మలోకంలోని ఆత్మలు ఎంతో సమాచారాన్ని పొంది దానిని క్రియాశీలంగా ఉపయోగిస్తారు. ఇంకా నెక్స్ట్ 13 మళ్ళీ జన్మించాలనుకునే వారికి మార్గదర్శకంగా ఉంటాము. 14 భూలోకంలో పదభ్రష్టులైన వారి కోసం మహిమలు చేస్తారు. చూడండి. భూలోకంలో పదభ్రష్టులైన వారి కోసం మహిమలు చేస్తారు. ఈ చిన్న మహిమలు ఆత్మలు తమ నమ్మకాన్ని తిరిగి పొందేలా సహాయపడతాయి. అంటే ఇంకా భ్రష్టమైపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళ కోసం చిన్న చిన్న మహిమలు చేసి వాళ్ళని తిరిగి ఓకే. నన్ను రక్షించడానికి ఏమనుకుంటాను దేవుడు, దేవుడు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి సహాయం చేయమని చెప్పేసి మహిమలు చిన్న చిన్న వాళ్ళ కోసం మహిమలు చేస్తాయి. ఈ చిన్న మహిమలు ఆత్మలు తమ నమ్మకాన్ని తిరిగి పొందడానికి సహాయపడతాయి అంటున్నారు. 15 చనిపోతున్న ఆత్మను సముదాయించటానికి భూలోకంలోకి వస్తారు. ప్రార్థన సానుకూల ఆలోచనల ద్వారా ఆత్మలోకానికి వచ్చే విధానాన్ని వీలైనంత సౌకర్యంగా ఉండేలా చూస్తారు. ఏమంటున్నారు ఇంకా ప్రార్థన, సానుకూల ఆలోచనలు, పాజిటివ్ థాట్స్ అనేది వీటి ద్వారా ఆత్మలోకానికి వచ్చే విధానాన్ని వీలైనంత సౌకర్యంగా ఉండేలా చూస్తాయి అంటున్నారు. వాళ్ళని చనిపోతున్న వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ సమయం అయిపోయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళని సముదాయించుతారు. కొంతమంది అయ్యో! నేను చనిపోతున్నానే అని చెప్పేసి భయపడుతూ ఏమైపోతుందో అని ఏడుస్తూ ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళని సముదాయిస్తా ఉంటారు. ఆత్మలోకానికొచ్చే విధానాన్ని వీలైనంత సౌకర్యంగా ఉండేలాగా అంటే శరీరంలో బాధను అనుభవిస్తూ ఉండకుండా ఉండేలాగా కూడా మేము వాళ్ళకి సౌకర్యంగా ఉండేలాగా మేము హెల్ప్ చేస్తాము అంటున్నారు. 16 ఆత్మలోకంలోని పిల్లలను సంరక్షిస్తారు. 17 స్వస్థత చేకూర్చే నూతన మార్గాలను నేర్చుకుంటారు, కనుగొంటారు. ఇంకా 18 ఆహ్, కళా సృష్టిలోనూ నృత్యం, ఒపెరా, సంగీతం, పాటలు, క్రీడలు, నిర్మాణ, విజ్ఞాన సంబంధ అంశాలలో ఇట్లాంటివి కూడా అక్కడ ఉంటాయంటున్నారు. అందులో పాల్గొంటారంట. అంటే ఆర్ట్స్, అన్ని రకాల ఆర్ట్స్. అన్ని కళా సృష్టులలో మేము పాల్గొంటాము అంటున్నారు. భూలోకంలోని జంతు ప్రపంచంలో భూలోకంలో ఉండే జంతు ప్రపంచంతో కలిసి పనిచేస్తారు. చూడండి. జంతు ప్రపంచంతో వాళ్ళు కలిసి పనిచేస్తారంట. అంటే చూడండి మనం ఎవరిని చంపేస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు. జంతువుల ఆత్మలోకంలో సాయం చేస్తారు. వీళ్ళు ఇంకా ఈ ఆత్మలు ఉన్నత సదాత్మలు వీళ్ళేం చేస్తారు అనంటే, భూలోకంలో ఉన్న జంతువుల ప్రపంచంతో కలిసి వాళ్ళతో పనిజేస్తారంట. కలిసి పనిజేస్తారంటే, వాళ్ళు కూడా ఇక్కడ హెల్ప్ జేస్తున్నారన్నట్టే భూమి పైన ఉండి ఆ జంతువులు. ఇంకా జంతువుల ఆత్మలోకంలో కూడా వీళ్ళు సహాయం చేస్తారంట. ఆత్మలోకంలోని 20 ఆత్మలోకంలోని ఉద్యానవనాలను పెంచడంలో కూడా సహాయపడతారు. చివరిది 21 భూలోకంలో నిజ చరిత్రను, ఇతర గ్రహాల చరిత్రను తెలుసుకొని చర్చిస్తారు. ఇవన్నీ పనులు వీళ్ళు చేసే పనులంట. ఆత్మలు ఏ పని ఎంపిక చేసుకున్నా మాకు ఒకటే లక్ష్యం సేవ. భూలోకంలో తమ ఉద్యోగాలను పని అనుకుంటారు. పనంటే ఏంటి? ఉద్యోగాలు అనుకుంటారు భూలోకంలో. కానీ మేము చేసే పనిని నిజంగా ప్రేమిస్తాము. సృష్టికర్తను చూడండి ప్రతి పనిలో 21 పాయింట్లలో ప్రతి దాంట్లో ప్రతీదీ సేవనే. ప్రతీదీ ఎదుటి వాళ్ళకి ఇవ్వడంలో ఉంది. 21 పాయింట్లలో ఉన్న ప్రతీదీ ఎదుటి వాళ్ళ కోసం చేసేదే సేవనే. అందుకే మా లక్ష్యం ఒకటే సేవ. తమ ఉద్యోగాలను భూలోకంలో వాళ్ళు చేసే ఉద్యోగాలను పని అనుకుంటారు. కానీ మేము చేసే పనిని నిజంగా ప్రేమిస్తాము. సృష్టికర్తకు మేమివ్వగలిగేది ఇదేనని, ఇది మాకు వచ్చిన అవకాశంగా మేము భావిస్తాము. ఇది మాకు నిజమైన ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. అహం ఉండదు, పోటీ ఉండదు, అసూయ ఉండదు, వాదనలనేవి ఉండవు, విమర్శ ఉండదు, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు.
మేము పరస్పరం గౌరవించుకుంటూ బృందంగా మానవాళి సంక్షేమానికి పనిచేస్తాము. ఇవేవి ఉండవు కాబట్టి, చేసే పని కూడా వీళ్ళు నిస్వార్థంగా ఎదుటి వాళ్ళ కోసం చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకెంతో తృప్తుంటుంది. ఇది మేము దేవుడు మాకిచ్చిన గొప్ప అవకాశంగా మేము భావిస్తాము అని చెప్తున్నారండి.